అందరికీ నమస్కారం. నిన్నటి రోజున అమరావతి రైతుల యొక్క బాధలు, కష్టాలు, నష్టాలు, ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న కక్షలు తెలుసుకోవడానికి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యేలు, జిల్లా నాయకులతో పాటు వైఎస్ఆర్సీపీ విద్యార్థి హోం రాష్ట్ర అధ్యక్షులు పానుగంటి చైతన్య గారు కూడా తెలుసుకోవడానికి వెళ్ళడం జరిగింది. ఏం చేశారా వాళ్ళు అంటే, కూటమి ప్రభుత్వం ఎక్కడైతే రైతుల కష్టాలు బయటికి వస్తాయనే నేపథ్యంతో అక్కడ రౌడీ మూకల్ని, రౌడీ గ్యాంగులను పెట్టి వీళ్ళని అడ్డగించి, అదేవిధంగా వీరిపైన దాడి చేస్తూ వీరికి అక్కడ జరుగుతున్నటువంటి దాడికి ప్రొటెక్షన్గా వచ్చిన పోలీసుల మీద కూడా వారి యొక్క రౌడీలతో దాడి చేయించిన పరిస్థితి ఏర్పడింది. దాడి చేయించి వారే మరి మా రాష్ట్ర అధ్యక్షుడు పానుగంటి చైతన్య గారి మీద, అదేవిధంగా నాయకుల మీద కేసు కట్టడం జరిగింది. ఏం కేసు కట్టినారా అంటే, అదే విద్యార్థి నాయకుడు రౌడీ షీటర్ అంట, విద్యార్థి నాయకుల మీద ప్రశ్నిస్తున్నటువంటి నాయకుడిని రౌడీ షీటర్గా రూపొందించి వారి యొక్క ఛానల్స్లో ప్రొజెక్ట్ చేస్తూ ఈరోజు విద్యార్థి నాయకుల యొక్క గొంతును నిలిమే ప్రయత్నం ఈ కూటమి ప్రభుత్వం చేస్తుంది. ఈ కూటమి ప్రభుత్వానికి ఓటు హెచ్చరిస్తున్నా, అయ్యా ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వడం లేదే అని అడిగినటువంటి పాపాన పోయినందుకు ఈరోజు పానుగంటి చైతన్య గారు రౌడీ షీటరా? ఇదే రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థుల సమస్యల మీద గొంతు లేవనెత్తిన దానికి పానుగంటి చైతన్య గారు రౌడీ షీటరా? అదేవిధంగా ముచ్చుమరి లాంటి ప్రాంతాల్లో విద్యార్థులు అయితేనేమి, అనేక ప్రాంతాల్లో మహిళా విద్యార్థులకి ప్రాణ రక్షణ లేకుండా పోతుందని ప్రశ్నిస్తున్నందుకు ఈరోజు పానుగంటి చైతన్య గారు రౌడీ షీటరా? డిఎస్సి విద్యార్థులకి అండగా, డిఎస్సి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి అండగా నిలబడినందుకు పానుగంటి చైతన్య గారు రౌడీ షీటరా? ఇలా చెప్తూ పోతే మీ కూటమి ప్రభుత్వం విద్యార్థుల మీద పెడుతున్నటువంటి, విద్యార్థులు పడుతున్నటువంటి ఇబ్బందులకి తానే గొంతుగా ఉండి రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ పార్టీ విద్యార్థి విభాగంగా ప్రశ్నగా ఉండి ప్రశ్నలు లేవనెత్తిస్తుంటే ఈరోజు మీరు అతన్ని రౌడీ షీటర్గా చిత్రీకరిస్తున్న నేపథ్యం ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెలకొల్పడం జరిగింది. అదేవిధంగా కూటమి ప్రభుత్వానికి ఓటే హెచ్చరిస్తున్న వైఎస్ఆర్ విద్యార్థి విభాగంగా, వైఎస్ఆర్ విద్యార్థి నాయకులు మీరు ఇలా పెట్టే ధమ్కీ కేసులకి, మీరు పెట్టేటువంటి ఏదైతే కక్షపూరితమైనటువంటి కేసులకి భయపడబోమని వైఎస్ఆర్ విద్యార్థి విభాగంగా ఎన్ని కేసులు పెట్టుకున్నా మేము పానుగంటి చైతన్య గారికి అయితేనేమి వైఎస్ఆర్ విద్యార్థి విభాగం తరపున అనేక విద్యార్థి ఉద్యమాలు చేయడానికి శ్రీకారం చుడతామని లాస్ట్గా చెప్తున్నా. అయ్యా ప్రశ్నించే పవన్ కళ్యాణ్ గారు, మీరు ప్రశ్నించలేరు. ఇలా ప్రశ్నించే వారి మీద కేసులు కడుతున్నా కానీ మీ నోరు మూగపోయినటువంటి నేపథ్యం ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెలకొనింది. రైతుల యొక్క కొడుకులు, కూతుర్లు విద్యార్థులు గారా రైతుల సమస్యలు విద్యార్థి నాయకులు తెలియజేసుకోకూడదా? రైతుల సమస్యల గురించి మేము ఉద్యమాల్లో సపోర్ట్గా పోకూడదా? అంటే ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో? మీ రెడ్ బుక్ రాజ్యాంగం అయితేనేమి, రక్త చరిత్ర సృష్టించే మీ యొక్క నాయకులన్నా కూడా మేమేమిటికి భయపడబోమని పోలీసులని ఈరోజు మీ యొక్క పార్టీకి కొందరు పోలీసుల గురించే మాట్లాడుతున్నా. కొందరు పోలీసులు మీ పార్టీ కార్యకర్తలుగా వ్యవహరిస్తున్నటువంటి తీరు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. దాన్ని మేము వైఎస్ఆర్ విద్యార్థి విభాగంగా ఖండిస్తున్నాము. ప్రజల గొంతుకై వైఎస్ఆర్ పార్టీగా ప్రజా సమస్యల మీద నిత్యం పోరాడతామని, వారి యొక్క గళాన్ని మేము వినిపిస్తామని, మీ మెడలు ఉంచడంలో ఏమాత్రం ఈ కేసులు పెట్టి భయపడినా కూడా మేము వెనక్కి తగ్గబోమని వైఎస్ఆర్ విద్యార్థి విభాగంగా చంద్రశేఖర్ యాదవ్ జిల్లా అధ్యక్షులుగా తెలియజేస్తున్నాం.